శ్రీమన్నారాయణ 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 నీ పాదమి శరణు. నువ్వు చెప్పండి, నువ్వు యోగ శాస్త్రాలను చదువుకున్నావు. ఆ యోగానుసారం యోగ సిద్ధి అనుసరించి మానవుల్లో అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశ పంచక్లేశాలని చెప్పుకుంటున్నావు. అంటే ఏమి? అజ్ఞానం అనేది మన అన్ని కర్మలకు మూలము. అవిద్య అంటే జ్ఞానం లేకపోవడం. అస్మితం అంటే నా యొక్క అది. ద్వేషం రాగాలు అంటే మీ ప్రేమల మీద పెట్టుకొని ఒకరి మీద ప్రేమ పెట్టుకుని ఒకరు ద్వేషించడం, ఆ ద్వేష భావనలు. ఇలాంటి విధాలు పెట్టుకొని ఈ పంచక్లేశాల వల్ల మానవులు కష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు అని నేను చెప్పాను. అంతే నాయన కదా నాయన అన్న. మరి కష్టాలు పంచక్లేశాల వల్ల అంటే మన అజ్ఞానం వల్ల కష్టాలు వస్తాయి. జ్ఞానం వస్తే కష్టాలు పోతాయి కదా, ఎందుకు బాగుపోతాయి? జ్ఞానం తెచ్చుకొని ఆ కర్మలకు వ్యతిరేకంగా మనం పనులు చేసుకుంటే పోతుంది. తప్పు తెలుసుకున్నావు, క్షమించేట్టు అయిపోతుంది కదా. మారిపో, మంచి దారిలో పోవు, ఎందుకు సంపాదించవు, ఎందుకు పోదు కష్టం అని నేను ఆలోచించింది గురువుగారు. ఇలా నేను ఆలోచించిన తర్వాత ఇక్కడ వీరికి ఉచిత దోష నివారణ పద్ధతులను మంత్రములు చెప్పుచుంటిని. వారి దగ్గర వింటిని ఆ మంత్రములు, అదే మంత్రములు నేను ఇక్కడ చెప్పుచుంటిని. అదే విధముగా వారికి అదే విధముగా నీళ్లు పోస్తుంటాను. నాయన, ఇలాంటి నీకెందుకు? ఎవరి పని వాళ్ళు చేయాలి. పరధర్మం చేస్తే మనకి వీటి కష్టాలు వస్తాయి. వాళ్ళు వదిలే వాళ్ళు కర్మలు బండిలేస్తారు. నువ్వెందుకు ఇలా జోలికి పోతావు? నువ్వు వచ్చి గమ్మ ఇక్కడ కూర్చో. శ్రావణభూతి, ఇది నీకు చెప్పాను కదా, వీడిని పట్టుకుని ఏదో చేసి పని నువ్వు ఎందుకు వదిలిపెట్టావు? గురువుగారు, ఇతను మీరు చెప్పినట్లుగా నేను చెప్తే వినరా అంటుంటే, లేదు నీ మాటలు నాకు అవసరం లేదు, గురువు మాటలే నాకు అవసరం. ఎందుకు? శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు అది. కానీ గురువు వచ్చిందే వినాలి మేము అని అంటున్నాడు అంటు. అట్లాగనైనా సరేనైనా భూతి, ఈ కాలంలో కోటి విద్యలు కోటి కొరకే అనేది నేర్చుకో, గుర్తుపెట్టుకో. ఎవరు జీవనోపాధి లేకపోతే ఏదో దారి ఎత్తుక్కుంటారు. కనుక అది ప్రజల విశ్వాసం, ప్రజల నమ్మకం, ప్రజల మనోభావాలను మనం దెబ్బతి గుర్తు. ఎందుకు? ధనవంతులైనప్పుడు వాళ్ళకి అనేక దోషాలు గుర్తొస్తాయి. అవి దోష నివారణ చేసుకుంటారు. పేదవారు కూడా అదేలాగా చేసుకోవాలనుకుంటే పాపం అంతా ఉండేది కూడా పోతుంది. కనుక ఏ దోష నివారణ ఏది చేస్తే మంచిది? వ్రతాలు చేయండి, నోములు చేయండి, అనేక రకాలైన పూజలు చేయండి, ఆరాధించండి. శబరిగిరీషుని మాలలు ధరించండి, మాలలను నిష్టలో కలపండి. వెంకటేశ్వర స్వామి మాల వేయండి, గోవిందమాల, ఈశ్వర శివమాల వేయండి. అనేక మాలలు ఉన్నాయి. ఈ మాలల్లో మనకు నియమనిష్టలు ఉంటాయి. ఆ నియమనిష్టల్లో మనం ధర్మాచరణ, కర్మాచరణ ఇవన్నీ కూడా ఆచరణలో ఒక పద్ధతులు తీసుకెళ్తాము. జీవితం క్రమశిక్షణ జీవితం వస్తుంది. అప్పుడు మనలో మార్పు వస్తుంది. మార్పు రాందే మనం మారలేం కదా. నేను దొంగ నవ్వాలనుకుంటే దొంగ అయిపోయినాడు ఒకడు. దొంగ అయిపోయినాక ఏమైంది? వాడికి మాటికి తీసుకెళ్ళడం, వాడి కారాగారం, మాటికి వెళ్ళడానికి కారాగారం పెట్టి వాడు ఎందుకు ఈ కర్మ వాళ్ళ దగ్గర దెబ్బలు తినాలి? అప్పుడు చూస్తుంటే ఎవరో గురువు ఎదురుగా వచ్చారు. ఏమినైనా ఈ మరి దెబ్బలు తిని ఎందుకు వస్తున్నావు అంటే, గురువు నాకు బతుకు తెలియదు, నేను దొంగతనం అలవాటు చేసుకున్నాను. మొదట దొంగ కావు. అవునా? అవును గురువు గారు, నువ్వు దొంగ కానప్పుడు దొంగతనం ఎవరినో చూసి అలవాటు చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు దొంగతనం చేశామనే మర్చిపో, నీ గతాన్ని మర్చిపో. నేను ఒక దారి చెప్తాను, ఆ దారిలో పో. నిన్ను ఏమన్నారు చెప్పు గురువు గారు. పోయి ఎవరెవరు అందరి ఆ ఊర్లో ఉండు, ఎవరికి సహాయం అవసరమైతే సహాయం చేయి. మరొకరు ఉన్నట్టుండి అనారోగ్యం వస్తుంది, ఏ వైద్యశాలకు తీసుకెళ్ళాలి, మోసపోయేళ్ళు ఎవరు ఉండరు, వెంటనే నేను చిన్న బండి పెట్టుకొని తీసుకెళ్ళి మోసపోయి వైద్యశాల చేర్పించు. ఒక ఇంటివాడు ఉంటాడు, నడవలేడు, వాడు కాలు బాగలేదు, ఎక్కడైనా కాలు బాగా చేసేవాళ్ళు ఉంటారు, తీసుకు బాగా చేయించు. ఇలాంటి సేవలు చేయి. మానవ సేవ కంటే మించిన మాధవ సేవ లేదు. నీవు ఇలా చేసావనుకో, నీకు మంచి పేరు వస్తుంది. దొంగ అనేది పోయి పాపం దొంగతో మానేశాడు, పాపం అందరికి సహాయం చేస్తున్నాడు. అనేక మంది వృద్ధులు ఉంటారు, వాళ్ళకి ఆహారం తక్కువ ఉంటే ఎక్కడ డాక్టర్ తెచ్చి ఆహారం పెట్టు, వీళ్ళని అడిగి తెచ్చి పెడతా ఉండు. ఇలా పక్షుల్ని ప్రేమించు, వృక్షాలని ప్రేమించు, మొక్కలు నాటు, ఇలా చేయరానైనా అని చెప్తే వాడు మారిపోయాడు. అట్లా మార్పు అనేది మనలో మనం మారాలి నాయనా. భూతి, నీవు ఇలా చేసేంత మాత్రం ఎవరిలో మార్పు రాదు. వాళ్ళకై వాళ్ళు మారాలి, జ్ఞానం కావాలి. పతంజలి మహర్షి గారు, వేదవ్యాస మహర్షి గారు ఏం చెప్పారో అది
యథాశాస్త్రంలో ఉంది. భగవద్గీత దాన్ని వింటే చాలు, చదివితే చాలు, మనకి ఏ దోషాలు రావు. అజ్ఞానినా మయా దోషాన శేషాన్వితాం హరి చమషత్వం చమషత్వం శివశైలశిఖామణి ఈశానాం జగతోస్య వెంకటపతి విష్ణుం పరాం ప్రేయసీ తద్వక్షస్థల నిత్యవాసరసికాం సంవర్ధిని పద్మాలంకృత పాణిపల్లవ యుగాసనం పద్మాసన ప్రియం వాత్సల్యాది గుణోజ్వలాం వందే జగన్మాతరం. అలమేలు మంగమ్మ పద్మావతి అమ్మ తల్లి జగన్మాతరం. కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ, కాశీ విశాలాక్షమ్మ, శ్రీకాళహస్తి రమంబ, శ్రీశైల భ్రమరాంబ రక్షించు తల్లి. అయినా ఇలా అజ్ఞానినామయ దోషానికి ఏడుకొండమని పెడుకుంటే అన్ని దోషాలు పోతాయి. అది పోతాయని నమ్మకం ఉండాలి. అయితే వాళ్ళకి అలాంటి నమ్మకం ఉండవు. ఇలా చేసుకుంటే నమ్మకం వస్తుంది. ఎందుకు? జ్వరం వచ్చింది, జ్వరం వస్తే వైద్యుడు ఇంజక్షన్ వేస్తాడు, పోతుంది. కానీ జ్వరం అలా పోదు. ఏదో వీడికి ఏదో జరిగింది, ఎవరు ఏదో చేశారు, ఆదరి పోగొట్టుకోవాలి, ఆ దోషం ఈ దోషం పోతే జ్వరం ఎందుకు తగ్గుతుంది? జ్వరం తగ్గదు కదా, ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఏ జబ్బుకి ఏ మందు వేయాలో చేసుకోవాలి. కానీ మన వల్ల జ్ఞానం ఇంకా వికసించాలి. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురు.